క్రిస్మస్ శుభములు నేడే కూడి ఉన్న ప్రజల దరికి క్రిస్మస్ శుభములు నేడే కూడి ఉన్న ప్రజల దరికి దర్శించి కరుణామయుని దర్శించి కరుణామయుని కరములెత్తి వేడెదా గాన యేసు జననము మానవాళి మనసునందు మోదమున జనింప భూమిని వెలిగించును మోదమున జనింప భూమిని వెలిగించును గాన యేసు జననము మానవాళి మనసునందు. అందరం కూడా కరతాళ ధ్వనులతో దేవునిని స్తుతిద్దాం. అందాల తార అరుదించి నాకాయ ఆంధ్రము పొంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించెనాల విజయ పదముల విశ్వాసనిలేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో. ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలకును కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహమత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుచుదురు. ఆయన భూమిమంత వరకు ప్రబలుడు అగును. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠ్య భాగము 2వ పాఠముగా గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం నుండి చదవబడుచున్న దేవుని వాక్యం విందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టిన మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడైను. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు తన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. ఇంతటితో ఈ పాఠ్య భాగం సరి. ఓ దేవా, నీ కొందనములు కలుగునగుచున్న ప్రారంభము. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి.
అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగొడులతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. ఈ ఆరాధనకు అధ్యక్షులుగా ఉన్న గొప్ప దేవ, దైవవర్తమాన విషయంలోనూ మీ దాసులమైన మాకు తోడుగా ఉండి చేరువచ్చిన బిడ్డలెల్లరూ ఘనముగా ఈ మహోన్నతమైనటువంటి ఈ క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేసినటువంటి టీడీపీ రాష్ట్ర కార్యవర్గం అంతటిని దీవించమని అందరి మిత్రమే కొద్ది నిమిషంలో మాట్లాడమని యేసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ఘనముగా పార్టీ విశిష్ట నాయకులకు పెద్దలందరికీ చేసినటువంటి అందరి పక్షాన పాదిరిగాల పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గమనించండి, దైవాకులు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో సువార్తికుడు ద్వారా చెప్పబడిన మాట కానీ చూస్తే, ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను ఆయనే వారి పాపముల నుండి రక్షించును అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఎందుకు యేసు స్వామి ఈ లోకానికి రావాల్సి వచ్చింది, యేసయ్య రాకడ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, అక్కడ దూత గబ్రియేలు మాట్లాడుతూ అంటాడు కదా, ఆమె ఒక కుమారుని కన్ను. ఆ కనబడేటువంటి కుమారుడు ఏం చేస్తుంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, అంటే యేసయ్య ఎందుకోసం వస్తున్నాడు ఈ లోకానికి? పాపాల నుండి ప్రజలను రక్షించడానికి అనే మాట తెలియజేస్తే, ఎంతమంది పాపులు ఉన్నారు ఈ లోకంలో? ఒకరా, ఇద్దరా, 100, 1000, కోటి మంది అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్న మాట కనుక చూస్తే అతిగా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు ఒకరు కూడా నీతిమంతులు లేరు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అయితే మనం ఏమనుకుంటామంటే అదిగా మేము దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, మరొక చేయట్లేదు కాబట్టి మనం పాపులుగా ఎలా ఉంటామంటే పరిశుద్ధ గ్రంథం అంటది కదా, అదిగా చూస్తే దొంగతనం చేయాల్సిన పని లేదు, కానీ చేయాలి అన్న ఆలోచన రావటమే పాపము. వ్యభిచరించట్లేదని చాలామంది చెప్తారు. అయితే అన్నట్టు కదా, ఒక స్త్రీని మోహపు చూపు చూచుటయే పాపము అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అంటే దైనందిన జీవితంలో మనము తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన పాపంలో పడిపోతున్నాం. కాబట్టి పాపం వల్ల ఏం పొందబోతున్నాం అనేటువంటిది కనుక చూస్తే వేదాలు చెప్తా ఉన్నావు కదా, పాపదావస్యం నరకం ప్రయాతి, పాపదావస్యం నరకం ప్రయాతి అనేటువంటి మాట తెలియజేస్తుంటే పరిశుద్ధ గ్రంథం అంటది కదా, పాపమునకు వచ్చు జీవితము మరణము అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఈ మరణం ఏం చేస్తుందంటే భయంకరమైనటువంటి యాతనకు, భయంకరమైనటువంటి తరతరాలతో కూడినటువంటి ఆ ఇబ్బందికి అప్పగించుతుంది. కాబట్టి అట్టి ఇబ్బంది నుండి సర్వ మానవాళిని, అటు యాతన నుండి మానవులందరినీ తప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపితే, ఆ వచ్చేటువంటి కుమారుడు గురించి దూత గబ్రియేలు మాట్లాడుతూ అంటాడు కదా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్నే రక్షించును అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పాపాల నుంచి ఖచ్చితంగా విడుదల కావాలి, పాపాల నుంచి ఖచ్చితంగా విమోచన అనేటువంటిది కావాలి. ఎందుకు అనేటువంటిది కనుక దృష్టిలో అయితే పాపం వల్ల చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది ఉంది. ఏంటి ఆ ఇబ్బంది అంటే, సిన్ బ్రేక్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ అనే మాటను తెలియజేస్తూ ఉండాలని చూడగలం. పాపం ఏం చేస్తుందంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ ఒడంబడిక, ఆ ఒప్పందాన్ని రద్దుపరుస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఏంటి ఆ ఒప్పందం అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే, నా బిడ్డలుగా మీరు ఉండునట్లు మీరు నా మాటకు లోబడి ఉండాలి అంటే, ఆ పాపం ఏం చేస్తుందంటే దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది అనే మాట తెలియజేస్తూ ఉన్నాను చూడగలం. అందుకే రెండోదిగా ఆయన మాట్లాడుతూ అంటాడు, సిన్ సపరేట్స్ ద మ్యాన్ ఫ్రమ్ ద గాడ్ అనే మాట తెలియజేస్తూ ఉంటాను. పాపం ఏం చేస్తుందంటే మనిషిని, మానవుడిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. దేవుని దగ్గర నుంచి దూరం చేయబడితే ఏంటి ఇబ్బంది అంటే, ఈ లోకంలో వస్త్రాలు లేకపోయినా బతకవచ్చు, ధనం లేకపోయినా బతకవచ్చు,
ఆహారం లేకపోయినా కానీ కొన్ని దినాలు బ్రతకొచ్చు, కానీ దేవుడు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకంలో ఏ వ్యక్తి వసించలేడు అనే మాట తెలియజేస్తుంటే యేసయ్య యోహాను సువార్తలో అంటాడు కదా, నాకు వీరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాట తెలియజేస్తుండొచ్చు. యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారిగా మనము నిరంతరము దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా ఉండాలని చూడాలి. అందుకే ఆయన అంటాడు కదా, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే ఆయన అంటారు కదా, దేవుడు మీకు తోడు. ఎందుకు తోడు అంటే మనల్ని సరిచేయటానికి, మనకు జ్ఞానాన్ని దయచేయటానికి, మనల్ని తిన్ననైనటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఒక మంచి తోడు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి తోడు సహవాసం అనేటువంటిది మనల్ని ఇబ్బంది పెట్టేటువంటిదిగా ఉంటుండే దేవుడు తన కుమారుని మనకు తోడుగా పంపితే ఆ తోడుగా మనతో ఉండటానికి వచ్చినటువంటి ఆ యేసయ్యను మనకు హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన పరిశుద్ధ మార్గంలో ముందుకు సాగుటయే నిజమైన క్రిస్మస్. దాన్ని కాకుండా యేసుని విడిచిపెట్టి స్టార్లు, లైటింగ్, ఆర్భాటాలు చేసినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. కాబట్టి ఆయనకు సంతోషాన్ని కలగజేసే క్రిస్మస్ ఆచరిస్తూ మనందరము ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మదేవుడు తోడై ఉండి మనలను, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను, నాయకులను మరింతగా దీవించినట్లు పరిశుద్ధాత్మదేవుడు తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు, సభాధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో మనందరం కూడా దైవజనులు వాక్యం వినటానికి, మరి కార్యకర్తలు, ఇక్కడున్న పార్టీ నాయకులు వల్లరామయ్య గారు, పిల్లి మాణిక్రావు గారు, నక్కానంద బాబు గారు, రమేష్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొనడానికి వచ్చి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఆ దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనందరం కూడి సెమీ క్రిస్మస్ సెంట్రల్ ఆఫీస్లో చేయటం అంటే మన మధ్య ఎవరైతే ఒక్కళ్ళు ఇద్దరు కలిసి నా నామస్మరణ చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అని చెప్పిన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు, ఈ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాడు అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత దేదీప్యంగా, ఇంత గ్రాండ్ సక్సెస్ కొరకు ప్లాన్ చేసిన మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి యువనేత నారా లోకేష్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా, కుల మత భేదాలు లేకుండా, మరి అటు ముస్లిమ్స్కి అయితే రంజాన్ తోఫా ఇవ్వటం, మరి మనకైతే ఈరోజు సెమీ క్రిస్మస్ ఈవెంట్స్కి గ్రాండ్స్ రిలీజ్ చేయటం, మళ్ళీ 22న మనకి ఏ కన్వెన్షన్లో కూడా ఈ స్టేట్ సెమీ క్రిస్మస్ ఉంది. మరి ఇంత ప్లాన్ చేసి మనందరం బలహీన వర్గాలం, మనందరం కూడా ఆదుకోవటానికి, ఎందుకంటే దేవుడు చెప్తాడు క్రిస్మస్ అంటే మీరు తిని మీరు పట్టు చీరలు కట్టి ఎంతో సంతోషంగా ఉంటాం కాదు, బలహీనులకు, దీనులకు మీ అంత సహాయం చేయాలని చెప్పిన మాదిరిగా ఈరోజు అది ఆచరిస్తూ నిజమైన ట్రూ క్రిస్టియానిటీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని కూడా ఈరోజు నేను తెలియచేస్తున్నాను. మరి మనందరినీ పిలిచి ఈరోజు ఇంత దేవదేవుణ్ణి తలుచుకోవటానికి, అంతేకాకుండా ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఏమని చెప్పారు మీకు తెలుసు, నజరేతుడైన యేసు ఈ లోకానికి వచ్చారని, మరి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. మరి రక్షకుడు మనందరికీ కూడా తన రక్షక వలయాన్ని ఏర్పరిచి మన పాపాలని కడిగి తన పరిశుద్ధ రక్తంతో మనకు వేయాల్సిన శిక్షని తను మోసి, సిలువను మోసి, ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం, కానీ ఆ మరణాన్ని మనం పొందాల్సింది ఆయన పొంది మరి మనని రక్షించి తాను శిలువ మీద తన ప్రాణాలు వదిలిన జీసస్ క్రైస్ట్ ఈరోజు మన కొరకు, ఎందుకంటే మనందరం కూడా ఎంతో టెన్షన్లు పడి, ఎంతో అటు ఇటు పరుగులాడుతున్న జీవితంలో ప్రయాసపడి భారం మోస్తున్న మీ అందరికీ నేను విశ్రాంతి ఇస్తాను అని చెప్పిన దేవదేవుడు ఇవ్వటానికే ఈ లోకానికి ఎనిదించాడు. అయితే టీలామ్ స్ట్రాంగ్ ఒకసారి చంద్రమండలం పోయినప్పుడు మళ్ళీ కిందకి భూలోకానికి వచ్చినప్పుడు చాలామంది అడిగారంట, సైంటిస్టులు అయితేనేంటి, మీలాంటి నాలాంటి వాళ్ళందరూ, మీరు చంద్రమండలంకి వెళ్ళారు, మీరు అడుగు పెట్టిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉంది, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ అంటే అని చెప్పాడంట. భూలోకం నుంచి నేను
చంద్రమండలం వెళ్ళటం కాదు, పరలోకం నుంచి అంటే పైనుంచి భూలోకం రావడం అది గొప్ప కాదా, అదే జీసస్ క్రైస్ట్ అని చెప్పారంట. కనుక జీసస్ క్రైస్ట్ మన కొరకు పరలోకం నుంచి భూలోకంకి వచ్చి మనకి నిజమైన రక్షణ కల్పించి ఒక కన్యక గర్భం దాల్చి, అది చాలా వింత విషయం. ఎందుకంటే ఎవరైనా కానీ కన్యక గర్భం దాల్చమంటే ఎవరు ముందుకు రారు, కానీ అందులో మరి యొక్క విధేయత మనకు తెలిసింది, యోసేపు యొక్క క్రమశిక్షణ మనకు తెలిసింది. ఎందుకంటే ఒక ఫియాన్సీ గర్భం దాలిస్తే ఆయన ఆమెని ఆదుకొని ప్రసవించే వరకు పక్కన ఉండి మరి ఆమెకి తోడునిచ్చిన ఆయనలో ఉన్న క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. మరి ఈరోజు గిఫ్ట్స్ అయితే ఏంటి, ఏదైనా మనం పొందింది ఎలా పొందుతున్నామంటే, అలనాడు తూర్పు దేశపు జ్ఞానులు సాంబ్రాణి, బోళం, బంగారం ఇవన్నీ కూడా దేవునికిచ్చి వాళ్ళు సమర్పించుకొని ఆరాధించారు. అదే మాదిరిగా ఈరోజు మన చేతనైనంత వరకు మన పాస్టర్స్కి మనందరూ కూడా ఇచ్చి మనం స్తుతించాలని, ఈరోజు మరి మనందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో ఇంత భాగంగా గర్వంగా చేసిన ఈ సెంట్రల్ ఆఫీస్ స్టాఫ్కి అయితేనేంటి, మరి మన నాయకులందరికీ కూడా, మరి మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సుపరిపాలన డబుల్ ఇంజన్ సర్కారుగా ముందుకు సాగాలని, మరి ఈ మధ్యనే మన సీఎం గారికి అవార్డు కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకలు మరింత బాగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి, ఎస్పెషలీ పాస్టర్స్, మీరు చాలా బాగా స్పీచ్ ఇచ్చారు, వాక్యం చెప్పారు. నిజంగా మాకు ఈరోజు దట్ ఈస్ అ రియల్ ఫుడ్ ఫర్ అస్. సో థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ టు కమింగ్ ఆల్ ద వే టు బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కులాలకి మతాలకి అతీతంగా ఒక మంచి సంప్రదాయాన్ని, ఒక మంచి వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆయన ఒక మార్గదర్శకంగా ఉన్నాడని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మత ద్వేషాలు కానీ ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత సామరస్యాన్ని కాపాడుతూ ముందుకు నడిపించేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మరి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పవిత్రమైనటువంటి పండుగ. క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా జరుపుకునేటువంటి గొప్ప పండుగ. దాదాపుగా 160 దేశాలలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఎవరి జన్మదినమైనా కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక్కరోజు మాత్రమే జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క జన్మదినం ప్రపంచవ్యాప్తంగా నవంబర్లో స్టార్ట్ అయి జనవరి మాసం దాకా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాల్లో మరి ముఖ్యంగా ఆనాడు కొన్ని సంవత్సరాల క్రితం రష్యాలో కానీ, చైనాలో కానీ, పాకిస్తాన్లో కానీ క్రిస్మస్ వేడుకలు ఎక్కడ కూడా జరిగేవి కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క బోధనలు, ఆయన యొక్క పవిత్రత ప్రపంచాన్ని ఎరిగి మరి ఆయా దేశాల్లో కూడా కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం అనేది నిజంగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు అని చెప్పి గ్రహించినటువంటి పరిస్థితిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రపంచ జ్ఞాని, గొప్ప వేత్త స్వామి వివేకానంద ఏమని చెప్తాడంటే, ఆయన యొక్క సందేశం వింటే
లక్షల మంది యువత మరి ముఖ్యంగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన ఒక రోజున ఒక సందేశంలో యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే, యేసుక్రీస్తు ఉన్నటువంటి రోజుల్లో తిరిగి తిన్నటువంటి పాలస్తీనా ప్రాంతంలో నేను గనక ఆ రోజుల్లో గనక ఉన్నట్టయితే ఆనాడు క్రీస్తు యొక్క పాదాలను ఆయన యొక్క శిష్యులు నీరుతో కడిగారు. కానీ నేను గనక ఆ రోజు గనక ఉన్నట్లయితే ఆయన యొక్క పాదాలను నా శరీరంలో ప్రవహించేటువంటి రక్తముతో ఆయన యొక్క పాదాలను కడిగి ఉండేవాడిని. ఆయన అత్యంత పవిత్రుడు, పరిశుద్ధుడు అని చెప్పి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ సమాజాన్ని గురించి ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు. ఎక్కడ కూడా క్రైస్తవులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో వారు మరి చర్చిలు కట్టుకున్నా కానీ లేకపోతే చర్చి నిర్మాణాలు చేపట్టినప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి వారికి వెసులుబాటు కలిగించటమే కాకుండా ఎక్కడ కూడా మత ద్వేషాలు ఎక్కడ కూడా రానియకుండా ఒక మంచి శాంతియుత వాతావరణంలో ముందుకి నడిపించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మన యొక్క క్రైస్తవ సమాజం కూడా ఈ యొక్క నాయకత్వాన్ని, ఈ యొక్క ప్రభుత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరత కూడా మన మీద అందరి మీద కూడా ఉందని చెప్పి కూడా కోరుకుంటూ, మీ అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు రానున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలను అందిస్తూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో ఇంకా మనందరూ కూడా మంచి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలుగు చేయాలని, వారికి ఆ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ పరంగా అట్లాగే ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఆనవాయితీగా అన్ని మతాలని గౌరవించాలనే ఉద్దేశంతో, అందరినీ ప్రేమించాలనే మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు పార్టీ పరంగా ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా కూడా 22వ తారీఖున విజయవాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి, సంతోషంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తూ ఆయన సెమీ క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటాడు. క్రీస్తు గురించి, ఆయన బోధనల గురించి, దేవుడు తన సొంత బిడ్డని ఈ లోకానికి పంపించి పాపాలు మొత్తాన్ని కూడా తీసివేసి ప్రజలందరూ క్షేమంగా ప్రేమగా బ్రతకాలని చెప్పేసి క్రీస్తుని ఈ లోకానికి పంపించినటువంటి విషయం, ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ద్వారా ఈ లోకానికి పంపించినటువంటి విషయం దైవజనులు ఇప్పటికే మనకు చెప్పున్నారు. నేను కోరుకుంటా ఉన్నాను, మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం ప్రజలు క్షేమంగా ఉండాలని, పరిపాలన బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలనేది రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యమై ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలించినా అభివృద్ధి, సంక్షేమం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. బైబిల్లో కూడా రాజుల గురించి, అధికారుల గురించి అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలుబడినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. సామెతలు 29:2. అంటే నీతిమంతులు పరిపాలించేటప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఆ రాజ్యంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగవు. విద్యార్థులు సంతోషంగా ఉంటారు, ఉద్యోగులు సంతోషంగా ఉంటారు, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు.
ఏ సంతోషంగా అయితే ఉంటారో ఆ సంతోషాన్ని చెడగొట్టడం కోసం సైతాను శోధన ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. మొట్టమొదట అవ్వ ఆదాముని సృష్టించినప్పుడే సైతాను ఎంత శోధన చేసి పాపంలోకి దింపి ఎలాంటి పరిస్థితులు ఈ రోజు వరకు తీసుకొచ్చిందో మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో కూడా పరిపాలన చూసాం. ప్రతిరోజు దళితుల మీద దాడులు, ఆడపిల్లల్ని రేప్ చేయటాలు, చిన్నపిల్లలకి గంజాయి అమ్మటాలు, ప్రశ్నిస్తే గొంతులు కోయటాలు, దళితులనైతే అవమానకరంగా గుడ్డు కొట్టించడాలు, దళితుల్ని ఇళ్ళకెళ్ళి చంపటాలు, ఇవన్నీ కూడా ప్రజల మీద జరిగినాయి. అందుకనే ప్రజలు నిట్టూర్చారు, ప్రజలు చైతన్యవంతులయ్యారు, ఒక మంచి పాలన తీసుకొచ్చారు. ఈ పాలన బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు, వదిలేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు, రాష్ట్రానికి మనకి దేవదేవుడు క్రీస్తు అయితే, యెహోవా దేవుడైతే, ఈ లోకంలో మన దేవుడు మనకి అంటే ఇహపరంగా అంబేద్కర్ గారు ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగ అనుమతులన్నీ కూడా రాష్ట్రాలకు బదిలాయిస్తే దానికి వ్యతిరేకంగా కూడా పరిపాలన జరిగింది. అమరావతిని ధ్వంసం చేయటం, పోలవరాన్ని ధ్వంసం చేయటం, దళితుల విద్యని లేకుండా చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటికీ భిన్నంగా ఈ పరిపాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే సాతాను శోధనలాగా మళ్ళా ఇంటింటికి తిరిగి రోడ్లమ్మటి తిరిగి చేస్తూ ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ, దైవజనులందరూ కోరుకుంటా ఉన్నాను, మీరు ప్రజలకి మంచి బోధనలు అందించేటువంటి వాళ్ళు, దేవుడికి ఈ ప్రజల యొక్క బాధలు తెలియజెప్పేటువంటి వాళ్ళు, దేవుడికి ప్రజలకి మధ్య మీరు వారధులు. ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం. మీరు అందరూ వచ్చి మీ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వటం, మీరు దేవుడితోటి చెప్పండి, అయ్యా మంచి పరిపాలన కావాలి అని చెప్పేసి ప్రార్థించండి. ఒక శాశ్వతమైనటువంటి పరిపాలన, సుస్థిరమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడే ప్రజలకి ఎక్కువ మేలు జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఒకడు మొక్కని నాటడం, ఇంకొకడు నరకటం, ఒకడు మొక్కని నాటడం, ఇంకొకడు నరకటం అనేది ఉండకూడదు. సుస్థిరమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకి నిజమైనటువంటి మేలు జరుగుతుంది. మీరు దైవజనులు, మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందిస్తుంది. మంచి పరిపాలన శాశ్వతంగా జరగాలని చెప్పేసి ప్రార్థించండి, ప్రార్థనలో పెట్టండి అని చెప్పేసి కోరుకుంటూ, క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన జన్మదినాన్ని చేసుకుంటూ ఉంటుంది. అట్లాగే ఒక మతాన్ని ద్వేషించడం కాదు, అన్ని మతాల వారు క్రీస్తు లాంటి ఒక దేవదేవుడు ఈ లోకానికి వచ్చి పుట్టడం, సామాన్యమైనటువంటి పుట్టడం అనేది అందరూ కూడా ప్రేమించి, అందరూ క్రీస్తుని గౌరవించి, ప్రేమించి ఆరాధిస్తూ ఉంటారు. ఆయన పుట్టుక ద్వారా ప్రపంచం మొత్తం కూడా 2 భాగాలుగా లెక్కించబడింది. క్రీస్తు పుట్టుక, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా లెక్కించబడతా ఉంది. అందువల్ల ఇంకొక వారం రోజుల్లోనే మనకి నూతన సంవత్సరం వస్తూ ఉంది. మీరందరూ కూడా రాబోయే నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా మీ జీవితాలు గడపాలని, అట్లాగే ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఇలాగే అభివృద్ధి, సంక్షేమం వైపు ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకి అధ్యక్షత వహించినటువంటి రెవరెండ్ కుమార్ గారు, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య గారు, లిడ్ క్యాప్ చైర్మన్ సోదరులు పిల్లి మాణిక్యరావు గారు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మిత్రులు మధిరాల మేనీ గారు, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ప్రార్థనాపూర్వకంగా
నడిపించినటువంటి పెద్దలు రెవరెండ్ రవిప్రకాష్ గారు, అదేవిధంగా రెవరెండ్ మోహన్ గారు సిఎస్ఐ, సాల్వేషన్ ఆర్మీ రెవరెండ్ కెప్టెన్ మనోహర్ గారు, రెవరెండ్ వరప్రసాద్ గారు, క్రిస్మస్ సందేశాన్ని మనకు అందించినటువంటి రెవరెండ్ చక్రధర్ గారు, వేదిక మీద ఉన్న సెంట్రల్ గుంటూరు సినడ్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ గారు, రెవరెండ్ జేమ్స్ గారు, చేసిన అభిషిక్త ప్రతినిధులు, అనభిషిక్త పెద్దలు, సోదర సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. పెద్దలందరూ చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇది ఒక ఆనవాయితీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచేటటువంటి పార్టీ, అన్ని మతాల్ని సమాదరణతో చూసేటటువంటి పార్టీ, అందరి సంక్షేమం కోరి పరిపాలన చేసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. క్రిస్మస్ అనేసరికి దీని యొక్క ప్రాశస్త్యం పెద్దలందరూ చెప్పారు. ప్రపంచంలో అత్యధిక దేశాలు, అత్యధిక జనాభా భక్తి ప్రపత్తులతో జరుపుకునే పండుగ క్రిస్మస్. అందులో అసలు అన్డిస్ప్యూట్, ఎటువంటి సందేహం లేదు. అత్యధిక శాతం ప్రజలు జరిపేది క్రిస్మస్ పండుగ. అత్యధిక దేశాల్లో జరిగేది క్రిస్మస్ పండుగ. క్రీస్తుని లేకపోతే క్రైస్తవత్వాన్ని ఆచరించిన వాళ్ళు కూడా క్రీస్తు విషయంలో అందరూ ఒప్పుకుంటారు. క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి జన్మించి అతి కొద్ది కాలం మాత్రమే, 33 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఆయన మనుషుడిగా జీవించాడు. చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడనే క్రైస్తవ విశ్వాసం. పుట్టిన తేదీని ప్రతి ఒక్కరూ ఎందుకు విశ్వసిస్తారంటే, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా మాణిక్యరావు గారు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం, కాలమానం అంతా యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంతో క్రైస్తవత్వంతో పని లేకుండా ఒక యథార్థాన్ని ఒప్పుకొని తీరేటటువంటి మనుష్య జాతి అందరూ ఒప్పుకొని తీరే దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువ శాతం ప్రజలు ఆచరిస్తారు. ఆయన ఏం పెద్ద కష్టాలు పెట్టల, కక్షలో కార్పణ్యాలు నేర్పల, ప్రేమ నేర్పించాడు, కరుణ నేర్పించాడు, క్షమాగుణం నేర్పించాడు ప్రజలకి. ఏముంది మనల్ని పోయేది ఏముంది, ఆ 4 అనుసరిస్తే. ఇంత మంచి ప్రబోధించినటువంటి ఒక ప్రవక్త యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు బోధనల్ని సర్వమానవాళి కూడా ఆచరించడానికి చాలా సులువుగా, సులభంగా ఉండేటటువంటి ఒక మంచి నడవడికను ప్రజలకు నేర్పినటువంటి ప్రవక్త యేసు ప్రభు అనేది ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం. కాబట్టి అటువంటి నడవడిక ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అప్కమింగ్ లీడర్గా, భావి రాష్ట్ర సారథిగా ఉండబోతున్నటువంటి లోకేష్ గారు కూడా అదే నేర్పిస్తూ ఉన్నారు. గత పాలకులను చూశారు మీరందరూ, ఇదే క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని నిరంతరం రాజకీయం చేసేవాళ్ళు. ఆ రోజు అధికారం వచ్చిందే క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని, తల్లి చెల్లి చేతిలో బైబిల్ పట్టుకొని ఒక సెంటిమెంటల్గా ప్రజల్లో రెచ్చగొట్టి మతాన్ని వాడుకొని అధికారం సంపాదించారు. తర్వాత ఏం చేశారు? ఏమీ లేదు. అవసరంలా నువ్వు మతాన్ని ప్రత్యేకంగా చేయమని నేను అడగట్లా, కానీ దుర్మార్గంగా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి
ఈ రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేశారు. విడిపోయిన రాష్ట్రం బుడిబుడి అడుగులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వచ్చినటువంటి రాష్ట్రం మళ్ళా 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఈరోజు మళ్ళీ పనికిరాడు అదే ఆ రోజు సెంటిమెంట్తో ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన పనికిరాడని ఆ వ్యక్తిని పారదోలి మళ్ళా 164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు కావాల్సిందే అని చెప్పి మళ్ళా ఇలా కూటమిని అధికారంలో తీసుకొచ్చిన యథార్థం మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు ఏ విధంగా బైబిల్ని క్రైస్తవ్యాన్ని వాడుకున్నారో ఇవాళ మళ్ళా అధికారంలోకి పోగానే మళ్ళీ కుట్రలు కుతంత్రాలు మొదలైనవి. దయచేసి అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండాలి, కార్యకర్తలు ఉండాలి, క్రైస్తవ విశ్వాసులుగా అభిషిక్తులుగా మీరు కూడా వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేయండి. ఒక పాస్టర్ గారు వ్యక్తిగత బలహీనతలతో చనిపోతే యాక్సిడెంట్ అయ్యి నానా యాగి చేశారు ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా వేదికలు కానీ ఎంత యాగి చేశారో అందరం చూసాం. అంటే మనిషి కొత్తలు ఆడుతూ ఉన్నాడు అధికారం పోయేసరికి. ఏ మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఏ కులాలను రెచ్చగొట్టాలి, ఏ విధంగా అశాంతి అలజడి రాష్ట్రంలో సృష్టించాలని తట్టుకోలేని పరిస్థితుల్లో ఇలా ప్రజలేమో చేతకరించుకున్నారు, చీగొట్టారు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని. అది ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో విధంగా మతాలు రెచ్చగొట్టాలి, కులాలు రెచ్చగొట్టాలని కుయుక్తులతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలుపెట్టాడు. దయచేసి ఆలోచన చేయండి. ఈ సమాజం, క్రైస్తవ సమాజానికి పెద్దలుగా ఉన్నటువంటి మీరు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ క్రిస్మస్ శుభదినాల్లో ఒక మంచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా క్రీస్తు యేసు చెప్పినటువంటి శాంతి మార్గంలో మంచి ఆలోచనలతో మంచి మనసుతో ముందుకు సాగే ఆలోచనలు ప్రజలకు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఆ యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే చేశాడు. చర్చిలు కట్టుకోవాలంటే నిధులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. గుంటూరులో క్రిస్టియన్ భవన్కి నిధులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఏది చేసినా కూడా తెలుగుదేశం హయాంలోనే గతంలో కూడా జరిగింది మంచిది జరిగితే. వాటన్నిటికీ మించి ఇలా శాంతి సామరస్యాలతో కోరుకునే క్రైస్తవ సమాజానికి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందుకు ఈరోజు ఎన్నికలేం లేవు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే ఆ నాయకత్వాన్ని పదిలం చేసుకోవడానికి వారికి అన్ని రకాలుగా శక్తిని యుక్తి ఇచ్చే విధంగా మీ ప్రార్థనలో నడిపించమని చెప్పి సందర్భంగా కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ అదేవిధంగా రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేను 24 సంవత్సరాలైంది పార్టీలోకి వచ్చి. అప్పటి నుంచి చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇది రాజకీయం మాట్లాడేది నా ఉద్దేశం కాదు, మీలో జొప్పించాలనేది కూడా నా ఉద్దేశం కాదు. ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆయన అధ్యక్షతను నేను పార్టీలో చేరిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఆయనే క్రిస్మస్ ఎప్పుడు పెడుతున్నారు, సెమీ క్రిస్మస్, అవకాశం ఉంటే నేను వస్తాను, దీనికి కూడా రావాలి. కాకపోతే ఎల్లుండే ఇక్కడ విజయవాడలో స్టేట్ క్రిస్మస్ ఉన్నది కనుక అదొక పెద్ద కార్యక్రమం కనుక ఈరోజు రాకపోయినా పర్వాలేదని మేము కూడా ఆయన రావాలన్నప్పుడు అక్కర్లేదులేండి, అది ఇంపార్టెంట్ కదా అని చెప్పడం జరిగింది. 4 రోజుల క్రితం కాదు, ఒక వారం రోజుల క్రితం విజయవాడలో ఒక చర్చి పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఒక పెద్ద చర్చి ఉంది విజయవాడ. రామయ్య గారు వీళ్ళెవరో వచ్చారండి, ఈ చర్చికి నీకు స్థలం ఇచ్చింది ఎవరు, మీకు దస్తావేజులు ఏమున్నాయి, మీరు ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, ఎవరి పేరుని రిజిస్టర్ చేశారని ప్రశ్నల పరంపర వేస్తున్నారండి. ఇతను ఎవరో మాకు తెలియదు, అతనికి ఫోన్ ఇవ్వండి అన్నాను. ఫోన్ ఇస్తే నాన్న ఎవరు నువ్వు అన్నా. నేను ఒక విలేజ్ అసిస్టెంట్నా. అరే నువ్వు వ్యవస్థలో అత్యంత చిన్న ఉద్యోగిరా, నువ్వు ఇంత పెద్ద పని నీకు ఎందుకురా, నువ్వు అర్జెంటుగా ఎక్కడున్నా నీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆఫీసులో పనిచేస్తావు అక్కడికి వెళ్ళు, 15 నిమిషాల్లో నీవు ఇటువంటి పని చేయొద్దు, నోరు మూసుకొని నీ పని నువ్వు చేయని నీకు డైరెక్షన్ వస్తుంది, నువ్వు వెళ్ళిపోరా అక్కడి నుంచి అన్నాను నేను. అట్లాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడటం 3 నిమిషాల్లో వాడికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు వెళ్ళినాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎవరు చెప్పారు మీకు ఈ పని, ఎవరు ఎంక్వైరీ చేయమన్నారు? సంవత్సరాల వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి చర్చిలు, వందలాది సంవత్సరాల నుంచి ఉన్నాయి మసీదులు.
వందలాది సంవత్సరాలు ఉన్నాయి హైందవ దేవాలయాలు. ఈ ఎంక్వైరీ చేయండి, ఎవరు చెప్పారు నీకు? పైనుంచి ఎవరో పైనుంచి వచ్చిన ఆ పైన ఆదేశాలు ఇచ్చే వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు మందలించడం జరిగింది. అవర్స్ ఇస్ ఎ సెక్యులర్ స్టేట్, లౌకికవాద ప్రభుత్వం మనది, అన్ని మతాలని ఒకే రకాలుగా గౌరవించే ప్రభుత్వం మనది. ఈ మతం గొప్ప, ఈ మతం తక్కువ అనటానికి వీలేదు, ఇటువంటి పిచ్చి పనులు చేయటానికి వీలేదని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి మనకి ఈ రోజున రాష్ట్ర పాలకుడుగా ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. 4 రోజుల క్రితం సింగనగర్లో స్టేడియం ఉన్నది, అది క్రిస్టియన్ మాకినేని బసవపున్నయ్య స్టేడియం. అక్కడ అడిగితే లేదండి మేము ఇవ్వట్లేదండి అని. అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం అక్కడే జరుపుకుంటారు న్యూ ఇయర్స్, క్రిస్మస్. ఇది మీరు అడ్డు పెట్టొద్దండి అని చెబితే అక్కడ ఎవరైనా ఒక అధికారి ససేనరా అంటే నేను మరలా దాన్ని సార్ దృష్టికి తీసుకురావటం జరిగింది. ఈ రకంగా అయితే కరెక్ట్ కాదండి అంటే మళ్ళీ వెంటనే ఆయన ఆదేశాలు ఇవ్వటం. ఎప్పుడు అడిగినా కూడా వేరే లేకపోతే అందరికీ క్రిస్టియన్ మతస్థులు ఏదో ప్రోగ్రాం చేద్దామన్నా ఏం అడ్డుకోవద్దని చెప్పిన ఘనాపాటి మన నాయకుడు అని చెప్పి కూడా విఘ్నుడైన మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది ఇందాక మా ఆనందబాబు గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉన్నారో అతను చాలా జుత్తులు మారిన నక్క, ఏదో రకంగా చొరపడాలి, జీర్ణించుకో. అధికారం శాశ్వతం కాదు, జయాపజయాలన్నీ కూడా దైవాధీనం. అది ప్రజల ఇష్టం, ఇది ప్రజాప్రభుత్వం. ఇది ప్రజలకు ఎవరు నచ్చుతారో వాళ్ళే అధికారంలో ఉంటారు. అయినా కూడా జీర్ణించుకోలేక ఏదో దొడ్డిదారిన ఆ దారిన ఈ దారిన తానికి తానే భస్మాసురాస్తాన్ని నెత్తిన పెట్టుకున్న అతను ఈ రోజున ఏదో రకంగా ప్రజల్లోకి రావాలని చూస్తున్నాడు. దాని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని పెద్దలందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇంకొచ్చిన పెద్దలు చాలామంది చెప్పారు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఆరాధించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పడం జరిగింది. పెద్ద మతం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం అని చెప్పడం. నాకు ఎప్పుడూ అనుమానం వస్తుంది, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అత్యధికులు క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు? కారణం ఏమిటి? ఎందుకన్నా ఫోను ఎందుకు అని చెప్పి నాలో నేను ప్రశ్నించుకుంటాను. నాకు ఇటీవల కొంచెం ఒక చిన్న సమాధానం దొరికింది. రాత్రి ఒక దుగ్గిరాల్లో ఉంటే స్వామి వివేకానంద మనందరికీ తెలుసు, హైందవ మతాన్ని న్యూయార్క్లో అక్కడ హైందవ మతం గొప్పతనం చెప్పిన వ్యక్తి ఆయన స్వామి వివేకానంద వారు అన్నారట ఒక సందర్భంలో, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలో నేను ఉన్నట్లయితే నేను క్రైస్తవుడిగానే కొనసాగేవాడిని, ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఒక డిసైపుల్గా ఉండేవాడిని అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది, నేను అర్థమైందంటే చెప్పలేదా? ఎవరు చెప్పట్లు కొట్టలేదు అంటే నేను చెప్పలేకపోయినాను. అట్లాగా నాకు ఆటే నీకు అర్థం లేదు కదా. స్వామి వివేకానంద తెలుసా? హైందవ మతాన్ని ప్రచారంలో తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా చెప్పిన వ్యక్తి, న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో హైందవ మతం గొప్పతనం చెప్పిన వ్యక్తి. అటువంటి వివేకానంద స్వామి ఒక సందర్భంలో నేను ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినంటే క్రీస్తు శకంలో కాదు, క్రీస్తు పుట్టినప్పుడు 2025 సంవత్సరాల క్రితం, ఆ రోజున నేను ఉన్నట్లయితే, ఆ ప్రభు కాలంలో నేను ఉన్నట్లయితే, యేసు ప్రభువుని ఆ రోజు నేను చూచినట్లయితే నేను క్రైస్తవుడిగా ఉండేవాడిని, ఆయన సేవకుడిగా ఉండేవాడిని, ఆయన శిష్యుల్లో నేను ఒకటిగా ఉండేవాడిని చెప్పినప్పుడు నాకు అప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, అందుకే కదా. ఇప్పుడు అర్థమైంది కదా నీకు? రైట్, గుడ్. అంటే ఏదైనా 2 సార్లు చెప్పాలి నీకు 2 కావాలా కదా. మామూలుగా నాన్న పాస్టర్ గారు అయ్యో అంటే నాకు అప్పుడు నిజమే కదా. అంతటి మహానుభావుడు స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తి ఈ రకంగా అన్నారంటే ప్రపంచవ్యాప్తంగా అందుకే అత్యధికులు ఆయన్ని ఆరాధిస్తున్నారు.
రెండో విషయం, ఇది రాత్రి తెలిసింది నాకు. రెండో విషయం, డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్. ఇప్పుడు నువ్వు విన్నావా పేరు? ఎవరు మన వీధిలో ఉంటాడు ఆయన? ఎవరు? ఎగ్గోడ పాస్ అయ్యి కూర్చో. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అల్లుడు ఉన్నట, మేనల్లుడు డాక్టర్ సుధాకర్ అని. మామయ్య గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇతను వెళ్ళాట. మామయ్య గారు నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఒక పెద్ద హైందవుడు, జ్ఞాని, పరమ జ్ఞాని, ఆయన విద్యావంతుడు. ఆయన భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన మేనలుడు అతను విద్యావంతుడే. నాకు సమాధానం దొరకట్లేదు కొన్ని ప్రశ్నలకి అంటే ఆయన లోపలికి వెళ్ళి ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. ఆ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, బైబిల్. ఆయన తీసుకొచ్చి, సుధాకర్ కమియర్, ఇది తీసుకో, కళ్ళకద్దుకో, దీన్ని చదివిన తర్వాత నీకు ప్రశ్నలకి సమాధానం దొరక్కపోతే నా దగ్గరకు తిరిగిరా, నేను అప్పుడు కొన్ని సమాధానాలు చెప్పడానికి నీకు ప్రయత్నం చేస్తా అని పంపించాడట ఆశీర్వదించి. ఆయనకి తర్వాత రాలేదట ఈయన దగ్గరికి. నాకు ప్రశ్నలు ఉన్నాయని కానీ మామయ్య నాకు సమాధానం చెప్పండి. ఆయన తర్వాత ఈ బికేమ్ బిషప్. స్వామివారి యేసు ప్రభు సేవలో ఎక్కడున్నా కూడా తెలియదట ఆయనకి. అప్పుడు అర్థమైంది నాకు, నిజమే కదా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తత్వం ఇంత గొప్పగా పరిఢవిల్లటానికి, అంత గొప్పగా ఈ రోజున అత్యధికులు ఆయన్ని ఆరాధించడానికి ఇటువంటివి కదా కారణం అని చెప్పి నేను అనుకున్నాను. మరి అంతటి గొప్పవాడైన ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుకి వారసులైన మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా వ్యవహరించాలి? ఈ మధ్య ఒక పెద్ద పాస్టర్ గారు, ఒక సీనియర్ పాస్టర్ గారు ఏదో మాట్లాడు, సార్ నేను ఎవరిని కూడా బ్యాప్టిజం తీసుకోండి అని చెప్పను, నేను కొంచెం వినాలన్నా, నేను ఎవరిని కూడా ఐ డోంట్ ప్రెస్, ఐ డోంట్ డిమాండ్, ఎవరిని అడగను నేను బ్యాప్టిజం తీసుకోండి అని. బ్యాప్టిజం తీసుకోవటం అంటే అదొక మామూలు విషయం కాదు. నువ్వు బ్యాప్టిజం తీసుకోవటంతో నేను ప్రభు అయిన యేసుక్రీస్తు అనుచరుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో నడుస్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తు బోధనలే నాకు శిరోధార్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రకంగా నడిచాడో, ఏ రకంగా వ్యవహరించారో, ఆయన నడక, ఆయన నడత, ఆయన వ్యవహార శైలి, ఆయన మాట అన్నీ కూడా నేను ఫాలో అవుతాను, నడుస్తాను అనేవాడు, ఆ ధైర్యం ఉన్నవాడు, అలా చేస్తానని నమ్మకం ఉన్నవాడే బ్యాప్టిజం తీసుకోవాలి. తప్పితే ఈ రోజున చర్చకు వచ్చి బ్యాప్టిజం తీసుకొని రేపు పొద్దున్న వాడు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే కాదు. అందుకనే నేనెవరిని ఐ డోంట్ ప్రెస్ ఎనీబడి, ఎవరిని కూడా ఒత్తిడి చేయను. అతనంతటా అతను రావాలి, నేను మారుతానని రావాలా. మారినట్టు కనపడి నువ్వేం చెప్పక్కర్లా, ఆయన క్రిస్టియన్ అని చెప్పక్కర్లా, బైబిల్ కనబడేటట్టుగా నువ్వు పట్టుకోక్కర్లా, ప్రభు ఆ సిలువ ఏదో ఒక అందరికి కనపడేటట్టుగా వేయక్కర్లేదు, సిలువలు ముద్రించిన ఈ షాల్స్ అన్ని వేసుకొని తిరగక్కర్లేదు. నీ నడతే చెబుతుంది నువ్వు క్రిస్టియన్ అని, నీ మాటే చెబుతుంది నువ్వు క్రిస్టియన్ అని. నువ్వు నలిగిపోయి ఒదిగిపోయిన నీ వ్యవహార శైలి ఏంటో అతను, ఏంటి ఇంత ఒదిగిపోయి ఇంత గౌరవంగా మాట్లాడుతున్నాడు, ఇంత డొసైల్గా ఉన్నాడు ఏంటి అతను అంటే, పక్కన ఉన్న మానికుడు అతను క్రిస్టియన్ అండి, అతను క్రైస్తవుడు అండి అంటే, క్రైస్తవుడు అయ్యేటప్పుడు నీలో మార్పు రావాలి. ఎప్పుడైతే ఆయన పేరు చెబుతావో అయ్యా నువ్వు మారవలసిందే, నీ మాట మారాలి, నీ తీరు మారాలి, నీ వ్యవహారం మారాలి, నీ వ్యవహార శైలి మారాలి, నీ నడత మొత్తం మారాలి. నువ్వే చెప్పక్కర్లా నేను క్రిస్టియన్ అని చెప్పక్కర్లా, నిన్ను చూడటంతో క్రిస్టియన్ వస్తున్నాడండి, యేసు ప్రభు అనుచరుడు వస్తున్నాడండి, అంతేగాని నువ్వు బైబిల్ చంకలో పెట్టుకుని రావాలి. ఆ రకంగా మారాలి, ఆ రకంగా కనపడాలి. ఇక అక్కర్లా ఒక చెంప కొడితే రెండో చెంప చేయాలి, ఉమ్మేస్తే ఉమ్మేయించుకోవాలి, ఇవన్నీ అక్కర్లా. ఈ నడత మార్చుకొని నీ వ్యవహార శైలి మార్చుకుంటే సరిపోతుందని చెప్పి కూడా తెలియచేస్తూ, చివరగా తెలుగుదేశం ప్రభుత్వం, మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని మతాలని సమానంగా చూస్తారు. మా ప్రభుత్వ నిర్ణయం అది.
సెక్యులరిజాన్ని 100% పాటిస్తాం. ఏ మతాన్ని కించపరచాలని కానీ, ఏ మతాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, ఇది చిన్న మతం అది పెద్ద మతం కానీ, మైనారిటీస్ని తక్కువగా చూడాలని, మెజారిటీని ఎక్కువగా చూడాలని కాదు. సెక్యులరిజం 100% పాటిస్తాం. కొన్ని అనుమానాలు మీకు ఉంటాయని నాకు తెలుస్తుంది. మేము ఎంబీఏలో ఉండటం వల్ల మీకు కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా రాజకీయం సెక్యులరిజాన్ని కాపాడటంలో ముందంజలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ అపోహలు మీకు అక్కర్లా. మీకు ఎక్కడ ఇబ్బందులు ఉంటే కైండ్లీ యూ బ్రింగ్ డౌన్ అన్న ఆనందబాబు గారు ఉన్నారు, నేనున్నా, మా తమ్ముడు మాణిక్యాలరావు, ఎవరి దృష్టికి తెచ్చినా కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్తాం. అన్ని మతాల్ని సమానంగా చూస్తామని తెలియజేస్తూ యేసు ప్రభు ఆశీస్సులు మీ అందరి మీద, మీ కుటుంబాల్లో వెళ్ళి విరియాలని, మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతుల నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతుల నరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చూంకగనుగొని జ్ఞానులంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా, చక్కగా బెత్లెహేమున చోచిరి, కానుకలిచిరి. చక్కగా బెత్లెహేమున జోచిరి, కానుకలిచిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను, పాపు చేరిన వారికిడుకడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అలాగనే కాపర్లందరూ కూడా Merry Merry Christmas, Merry Merry Christmas, Happy Christmas. భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించి, రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉచ్చాముతో. ఓ దూతలారా ఉత్సాహించి
రక్షకుండైన మూర్తించుడి నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి నమస్కరింప